రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగు ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో 5గురు పశువుల కాపర్లు వరదలో చిక్కుకుపోయారు. నీటి ఉధృతికి ఒకరు గల్లంతయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, నర్మాల వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో 5గురు పశువుల కాపర్లు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, గుడ్ మార్నింగ్. అంటే నిన్నటి నుంచి కూడా ఇటు సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించి చూసుకుంటే ఇటు కూడవేలి వాగు కావచ్చు, మరోవైపు పాల్వంచకు సంబంధించిన వాగులు పెద్ద ఎత్తున పగవేస్తూ కూడా ఇవన్నీ నర్మాల ప్రాజెక్టు చేరుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకేసారిగా నర్మాల ప్రాజెక్టు నిండడంతో ఇటు మనకు మత్తడి దుక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా నీరు ఏ విధంగా పోతుందో. అయితే ఈ నేపథ్యంలో అంటే నిన్న నాగయ్యతో పాటు 5గురు రైతులు కూడా తమ పొలం పనులకని వెళ్లిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇటు నాగయ్య అయితే మాత్రం మిస్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా నాగయ్య కోసం అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా ఇటు రెవెన్యూ పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు చూసుకుంటే అంటే ఈ 5గురు రైతులు కూడా విజువల్ ద్వారా మనం చూడొచ్చు. ఇప్పుడు రోడ్డుకు అవతల ఇటు ప్రాజెక్ట్ అవతల అట్లా చెత్రులు పట్టుకొని మనకు కనిపిస్తున్నారు. కుమార్, చూడొచ్చు ప్రత్యక్షంగా విజువల్ ద్వారా. అంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే నిన్న అధికారులు వాళ్లకు కావాల్సినటువంటి ఫుడ్ను అయితే పంపించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు గంభీరపేట మండలం లింగన్నపేటలో కూడా ప్రవీణ్ అనే ఒక రైతు కూడా తన గేదెలను కట్టేయడానికి వెళ్లి కూడా ప్రమాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. కానీ రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని ప్రవీణ్ అయితే కాపాడారు. వారి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనము ఇప్పుడు ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూస్తే 5గురు రైతులు అంటే ఇక్కడ ఎట్లయితే ఈ రోడ్డు నుంచి అయితే ఈ నర్మాల ప్రాజెక్టు పోతుందో వాళ్ళ వెనుక కూడా ఇదే నేపథ్యంలో వెళ్తుంది వరద. ఈ నేపథ్యంలో వారిని రక్షించడం చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న ఎన్డీఆర్ఎఫ్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేశారు వారిని రక్షించేందుకు. కానీ వీలు కాని పరిస్థితి. ఎందుకంటే వరద పెద్ద ఎత్తున వస్తోంది, చాలా ప్రమాదకరమైన రీతిలో ఉంది. కనుక వాళ్ళు కూడా రక్షించలేని పరిస్థితి నేపథ్యంలో మరి హెలికాప్టర్ ద్వారా వారిని రక్షించాల్సిన అవసరం ఉందని కూడా ఆలోచన చేస్తున్నారు. మరి ప్రస్తుతం అయితే ఇక్కడ గంభీరపేటలో చూసుకుంటే భారీ వర్షం పడుతోంది. ఇంకోవైపు ప్రాజెక్ట్ అయితే నిన్న ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా నీటి ఫ్లో అయితే అట్లాగే ఉంది నర్మాలకు సంబంధించి. అయితే ప్రస్తుతం అయితే వీరిని కాపాడేందుకు కూడా ఇటు రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అంటే వాళ్ళని ఏ విధంగా రక్షించాలనే ఆలోచనలు అయితే కనిపిస్తుంది. కానీ తీవ్రమైనటువంటి అంటే వాగైతే బాగా వస్తున్న నేపథ్యంలో వారిని రక్షించాలంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు రెవెన్యూ కావచ్చు, పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడే రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉండి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కుమార్, అంటే ఏదేమైనా కానీ గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు గంభీరపేటకు సంబంధించి నర్మాల ప్రాజెక్టు భారీగా వస్తోంది. అది నిన్న రాత్రి నుంచి కూడా సేమ్ ఇదే ఫ్లో. అయితే వేణు, అంటే ఇప్పటికే జిల్లా ఎస్పీ మహేష్ గీతే కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి హెలికాప్టర్ తీసుకువచ్చి రక్షించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతానికైతే తప్పకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కుమార్ డెఫినెట్ గా హెలికాప్టర్ ద్వారానే తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిన్న మాక్సిమం ట్రై చేశారు వాళ్ళు. కానీ వాళ్ళు ట్రై చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా వాళ్ళ నుంచి అయితే కాని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా హెలికాప్టర్ రావాల్సిందే. మరి ఆర్మీ హెలికాప్టర్ వస్తుందని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మనకు రావాల్సింది కుమార్. ప్రస్తుతానికైతే వాళ్ళు మనకు ఆ విజువల్ ద్వారా చూస్తే ఆ రోడ్డు పక్కనే నిలబడున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. డ్రోన్ ద్వారా వాళ్ళకి ఆహారం అయితే పంపించారు. నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు అదే విధంగా అక్కడే గట్టు మీద అయితే ఉన్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో దీనిపై పూర్తిగా అంటే ఎటువంటి ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు మరి దీనికి సంబంధించి అంటే ఎలాంటి చర్యలు తీసుకునేది తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే హెలికాప్టర్ ద్వారా అయితే మాత్రమే త్వరితగతిన వాళ్ళని తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాగు చాలా పెద్దగా వస్తుంది నర్మలా ప్రాజెక్టు. నిన్నటి నుంచి కూడా ఉధృతి తగ్గట్లేదు. ఇటు ఇంకోవైపు చూసుకుంటే నిన్న 2 రోజుల నుంచి కూడా ఇటు కామారెడ్డి, ఇటు సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పాల్వంచ కావచ్చు, కూడవెల్లి వాగు కావచ్చు, అది కూడా భారీ ఎత్తున వస్తుంది. ఆ నీరంతా కూడా నర్మాలకు చేరుతుంది. కనుక ఆ నీరంతా కూడా పోవాలంటే అక్కడ వర్షాలు తగ్గితే తప్ప ఇది తగ్గే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే వేణు, అంటే మరో 2 రోజులు కూడా వర్షాలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. అంటే వర్షం మళ్లీ కురిస్తే ఇంకా వరద ఎక్కువయ్యే అవకాశం ఉంది. డెఫినెట్లీ మీరు అన్నట్టు ఒకవేళ కనుక ఇదే కంటిన్యూ వర్షాలు కనుక పడితే కుమార్
ఈ వరద ఉధృతి తగ్గే అవకాశం కనిపిస్తలేదు. డెఫినెట్ గా వీళ్ళని హెలికాప్టర్ ద్వారా తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే ఆర్మీ హెలికాప్టర్ వస్తుందని చెప్పి అయితే స్థానికంగా అయితే చెప్తా ఉన్నారు. మరి ఆర్మీ హెలికాప్టర్ వస్తే మాత్రం త్వరితగతిన తీసి వాళ్ళని రక్షించే అవకాశం ఉంటుంది. ఇటు లింగన్నపేటలో మాత్రం ప్రవీణ్ అనే అతన్ని మాత్రం రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగయ్య అనే ఒక పశువుల కాపరి మాత్రం నిన్న మిస్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటివరకైతే నాగయ్యకు సంబంధించిన జాడైతే మనకు తెలియలేదు. ఇంకోవైపు ఈ 5 రైతులు మాత్రం బిక్కుమంటూ ఆ ఒడ్డున ఇటు ఛత్రీలు పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ఎప్పుడు వస్తారు, వాళ్ళని ఎప్పుడు రక్షిస్తారని అయితే వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వారికి తోడుగా ఇటు రెవెన్యూ పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకు ధైర్యం చెప్తూ మేము ఉన్నాము, మీకు ఏం ప్రాబ్లం లేదు, డెఫినెట్ గా మిమ్మల్ని రక్షిస్తామంటూ కూడా వాళ్ళకు ఒక ధైర్యాన్ని అయితే నూరిపోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనా కానీ దీనికి సంబంధించి వాళ్ళని కాపాడాలంటే మాక్సిమం హెలికాప్టర్ వస్తే మాత్రమే త్వరితగతిన సహాయ చర్యలు అందించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.